కర్నూలు జిల్లా కోసిగి మండలంలోని గౌడుగల్లులో 2 చిరుతపులులు హల్చల్ చేశాయి. 3 రోజుల నుంచి పులులు గ్రామంలో సంచరిస్తుండటంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామంలోని యువకులు పెద్దగా కేకలు వేస్తూ బాణసంచ కాలుస్తూ టార్చ్ లైట్లు వేసి వాటిని దారి మళ్లించినట్లు గ్రామస్తులు తెలిపారు. సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవలేదంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఫారెస్ట్ అధికారులు స్పందించి జంట చిరుతపులులను బంధించాలని గ్రామస్తులు కోరుతున్నారు. మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివరాజ్ అందిస్తారు. శివరాజ్. సువర్ణ, కర్నూలు జిల్లాలో చిరుతపులుల సంచారం ఇప్పుడు కలకలం రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. ఏదైతే కోసిగి వద్ద 2 చిరుతపులులు ఏదైతే గ్రామ సమీపానికి రావడంతో ఇప్పుడు గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కోసిగి మండలం గౌడికల్ గ్రామంలో చిరుతపులుల సంచారం ఉండడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఏదైతే చాలా రోజుల నుంచి చిరుతపులులు గ్రామంలోకి వచ్చి పోతూ ఏదైతే ఇబ్బంది గురి చేస్తున్నాయని చెప్పి రాత్రులు ఏదైతే గ్రామస్తులు గస్తు కాస్తూ ఏదైతే బాణసంచ పేలుస్తూ ఏదైతే ఆ చిరుతపులులు గ్రామాలకు రాకుండా గస్తీ కాస్తున్న పరిస్థితి అయితే ఏర్పడింది. అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని చెప్పినా కూడా పట్టించుకోవట్లేదని చెప్పి గ్రామస్తులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఏదైతే అటవీ శాఖ అధికారులు చిరుతపులను పట్టేందుకు ఏదైతే క్యాచర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గ్రామస్తులు మాత్రం ఈ చిరుతపులుల బెడద నుంచి తమకు రక్షణ కల్పించాలని చెప్పి గ్రామస్తులు అయితే కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. చాలా రోజులుగా చిరుతలు ఏదైతే చిన్న చిన్న జీవాలను వేటాడుతూ ఆయా గ్రామాల చుట్టుపక్కలే చిరుతపులి సంచరిస్తుండడంతో గ్రామస్తులు బయటికి రావాలంటే భయపడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. గ్రామస్తులు ఒకటే కోరుతున్నారు, చిరుతపుల నుంచి తమకు రక్షణ కల్పించాలని చెప్పి ఇటు అధికారులు అయితే కోరుతున్న పరిస్థితి సువర్ణ. Right. Thank you for the